కూటమి ప్రభుత్వం పనితీరు 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగా కొంతమంది అన్నమాట పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయని చెప్పారు. ఒక్క మన ఇంట్లో చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవుతుందన్న చెప్పాలి సరే, ఎవరికైనా సరే. ఇప్పుడు ఇంట్లోదే ఈవేళ డబ్బులు దివలేదు రేపిస్తామంటాం. అదే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 4 రోజులు టైం పడుతుంది ఎవరికైనా సరే కన్నా. మస్తు మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లాస్ట్లో ఉంది. అది తేరుకుంటే ఎవరికైనా 1 సంవత్సరం టైం పడుతుంది. ఆయన కూడా వచ్చిన తర్వాత జనవరిలో ఎప్పుడూ వేసాడు ఎంటీసీలుగా. అప్పుడు రాష్ట్ర బడ్జెట్ అది లేదుగా. మన విజయవాడ తుఫానికి ఎంత డబ్బు ఖర్చాడు, అదే నేను ట్రైన్లో ఖర్చట్టుకెళ్ళా. కరోనా టైంలో వదిలేసాడు ఫ్రీగా గాలికి. అవన్నీ ఒట్టు మాట్లాడినది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడుతాను అంటాడు కదా. ఏం పోరాడుతున్నారు? ఆ పోరాడేది ఎప్పుడు పోరాడేది ఇంతలో పరాజయం అయిపోయాడుగా. డబ్బులు ఇప్పుడు నీకు రోజు డబ్బులు ఇచ్చి పరిగెళ్తావు అన్న, అసలు వెళ్తావా? ఆ డబ్బులు ఇచ్చి అడుగుడు సగం ఆయనే. పథకాలండి డబ్బులు ఇచ్చి అడగొట్టింది ఆయనే ప్రజల్ని. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, నీకు 500 ఇస్తే 1000 రూపాయలతో భవనం అయిపోతుంది. ఆ టైంలో లేదుగా. ఉన్నోడు ఎక్కడ తింటాడు, లేడు తింటాడు. అలాంటివన్నీ నాకైతే ఈ ప్రభుత్వం బెస్ట్ అన్న. ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ లేదు, మీకు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం? అప్పుడు ఆర్థిక పరిస్థితి, పనులు లేవు. నాలాంటి పనిచేసి ఒక్క తాపివాడు వల్ల ఎరుగులు పనిచేస్తారు. తాపివాడు, ప్లంబరు, వాటరింగ్ వాడు, పెయింట్ వాడు, అందరూ ఒక్కడ పనులు లేవు. ఆ టైంలో ఎంత ఇబ్బంది పడుతుంది మాకు తెలుసు. ఈ టైంలో ఇసుక అందరూ ఫ్రీగా పనులు ఉన్నాయి. పనులు ఉన్నప్పుడు అందరికీ రొటేషన్ అయిపోతుంది. నీకు అమ్మఒడే లేదు, నాన్నఒడే లేదంటే ఈవెల్గా రేపు వేస్తాడు. ఆర్థిక పరిస్థితి ఎవరికి కామన్ అన్నది. మన ఇంట్లో బడ్జెట్ ఆర్థిక పరిస్థితి మనం తీర్చుకోలేము. బయట తీర్చాలంటే 1 సంవత్సరం టైం పడుతుంది ఎవరికైనా. ఈ ప్రభుత్వం నన్ను వచ్చింది.